భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్పై ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానాన్ని ఉభయ సభల్లో ప్రవేశపెట్టాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఈ అభిశంసన తీర్మానం మీద 130 మంది లోక్సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యులు సంతకం చేశారు. నిబంధనల ప్రకారం అభిశంసన తీర్మానం ఉభయ సభల్లో చర్చకు రావాలి అంటే 100 మంది లోక్సభ సభ్యులు, 50 మంది రాజ్యసభ సభ్యులు సంతకం చేస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ మంది ఈ అభిశంసన తీర్మానంపై సంతకం చేసిన నేపథ్యంలో త్వరలోనే ఆ అంశంపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. కొన్నాళ్లుగా ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని, అంటే అటు బీజేపీకి లేదా ఇటు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తుందని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. ఇక సంవిధానానికి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఆందోళన చేపట్టింది. అయితే వీటిలో కొన్నిటి మీద కొన్ని పార్టీలు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాయి. అక్కడ కూడా వాటికి ఎదురుదెబ్బ తగిలింది. ఇక దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి ప్రతిపక్షాలు. దీనిపై ఎప్పుడు చర్చ జరుగుతుందనేది స్పీకర్ నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఒకవేళ ఈ అభిశంసన తీర్మానం గట్టెక్కాలి అంటే అభిశంసన తీర్మానం పాస్ కావాలి అంటే లోక్సభలో మెజార్టీ సాధించడంతో పాటు ఉభయ సభల్లో ఆ రోజు సభకు హాజరైన సభ్యుల్లో 3/2 మెజార్టీ సాధించాల్సి ఉంటుంది. అప్పుడే అభిశంసన తీర్మానం పాస్ అవుతుంది. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, హైకోర్టు న్యాయమూర్తులకు వర్తించే విధానమే ఇక్కడ కూడా అమలవుతుంది. అయితే ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం పాస్ అవుతుందా లేదా అనే అంశం పక్కన పెడితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశంపై చర్చ జరుగుతోంది. అందులో ప్రధానంగా వైసీపీ స్టాండ్ ఏంటి అనే అంశంపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే 2024లో లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత తమ ఓటమికి కేంద్ర ఎన్నికల సంఘం వైఖరి కారణమని, ఈవీఎంలే కారణమని వైసీపీ చెబుతూ వచ్చింది. అంతేకాకుండా ఆ ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కింపు ఓట్లకు మధ్య దాదాపు 53 లక్షల ఓట్లు తేడా ఉన్నాయని చెబుతూ రాజ్యసభలో వైసీపీ ఎంపీలు ఆందోళన కూడా చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం వైఖరిని కూడా గతంలో విమర్శించారు. వాస్తవానికి సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు రాజీవ్ కుమార్ సిఈసిగా ఉన్నారు. ప్రస్తుతం జ్ఞానేష్ కుమార్ సిఈసిగా ఉన్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం వైఖరిని తప్పుపట్టాలంటే వైసీపీ పార్టీ ఖచ్చితంగా ఈ అభిశంసన తీర్మానానికి మద్దతుగా నిలవాల్సి ఉంటుంది. ఒకవేళ అభిశంసన తీర్మానానికి మద్దతుగా నిలవలేకపోతే రానున్న కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం వైఖరిపై కానీ లేదా ఈవీఎంల అంశాన్ని కానీ డిఫెండ్ చేసుకునే అవకాశం లేదు. అంతేకాకుండా తాము ఎన్డీఏతోనే ఉన్నామనే సంకేతాలు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో సిఈసిపై అభిశంసన తీర్మానం విషయంలో వైసీపీ పార్టీ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.